కొరటాల శివ గారు ఏంటండి ఇది మీరు తీసిన సినిమానేనా ఇది అసలుకి నిజం చెప్పండి ఆచార్య మైండ్ హ్యాంగ్ ఓవర్ మీకు పోయినట్లేదు కదా సేమ్ అలానే తీశారు అండ్ ఇంకో విషయం ఏంటి అండి బాహుబలిని ఇన్స్పిరేషన్గా తీసుకొని ఆ లాస్ట్ క్లైమాక్స్ ఏంటండి నాకు చాలా అంటే చాలా ఇరిటేషన్ వచ్చేసింది ఆ క్లైమాక్స్ చూసిన తర్వాత ఆ సెకండ్ హాఫ్ డ్రాగ్ చేసింది చూడండి డ్రాగ్ చేసి 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 ఆ క్లైమాక్స్ పోర్షన్ వరకు ట్రాక్ చేస్తూనే ఉంది ఆ లాస్ట్ క్లైమాక్స్ ఒక 20 మినిట్స్ లేకపోతే 15 మినిట్స్ అంతే అది కూడా చాలా అంటే చాలా ప్రిటెండబుల్గా ఉందండి నిజం చెప్తున్నాను కదా నాకు సెకండ్ హాఫ్ అనేది చాలా అంటే చాలా రోతగా అనిపించింది అసలు మీరు జాహ్నవి కపూర్ని పెట్టకపోయినా పర్లేదు అనిపించింది సినిమాలో ఎందుకంటే ఆమె పోర్షన్ ఓన్లీ గ్లామరస్ పరంగా అండ్ ఆ సాంగ్ పరంగా తప్ప ఎందుకు యూజ్ లేదు దాంట్లో మీరు మూవీ స్టోరీ అనేది చాలా బాగా రాసుకున్నారు నాకు అదంతా ఫస్ట్ హాఫ్లో కనిపించింది ఎందుకంటే మనకు ప్రాపర్ ఆ వరల్డ్ అనేది సెటప్ చేయాలి సో ఆ కేటగిరీని ఆ మనుషుల్ని సెటప్ చేశారు హీరోని చూపించారు కొంచెం ఎమోషన్ పండించడానికి అయితే ట్రై చేశారు బట్ నిజం చెప్తున్నాను కదా నాకు ఎమోషన్ ఎక్కడ అనిపించిందంటే కొంచెం ఆ అబ్బాయి చనిపోతాడు ఎందుకు చనిపోతాడు అనే రీజను అదొక్కటి ఇంకోటి ఏంటి అంటే మన హీరోని చెల్లి నేర్పిస్తారు కదా ఆ సీను అంతే ఈ రెండింటి దగ్గర జస్ట్ లైట్ టచ్ అయిందంతే ఎమోషన్ అంతే కానీ పండింది అనడం లేదు బట్ అయినా కానీ ఈ పోర్షన్ మినహాయిస్తే అసలుకి ఎమోషన్ అనేది నాకు సినిమాలో ఎక్కడ అనిపించలేదండి ఇలా నేను ప్రతిదీ చెప్పుకుంటా పోతూ ఉంటే వీడియో లెంత్ అనేది పెరిగిపోద్ది సో నేనది స్టోరీ ప్లాట్ బేసిక్ స్టోరీ లైన్ చెప్తాను ఇంకా బేసిక్ స్టోరీ లైన్ ఏంటి అంటే మన హీరో ఇంకా సేఫ్ అలీ ఖాన్ ఒకే గ్రామంలో ఉంటారు సో వాళ్ళు బతుకు తెరువు కోసం దొంగతనాలు అయితే చేస్తూ ఉంటారు ఒక మూమెంట్ వచ్చిన తర్వాత మనకి హీరోకి అది తప్పని తెలుస్తుంది దాని తర్వాత మన హీరో వచ్చేసి ఎలాంటి యాక్షన్ తీసుకున్నాడు సో వాళ్ళు దొంగతనం చేయకుండా మన హీరో ఎలా కంట్రోల్లో పెట్టాడు అనేది స్టోరీ ప్లాట్ ఫస్ట్ ఆఫ్ ఆల్ మనకు ఈ స్టోరీ అనేది మనకు ట్రైలర్లోనే కనిపించింది ఇంకా సినిమాలో మనకేం కొత్తదనం ఏం లేదు అదే స్టోరీ లైన్ ఫస్ట్ ఆఫ్ ఆల్ నేనైతే పాజిటివ్స్ గురించి అయితే మాట్లాడతాను ఎందుకంటే నెగిటివ్ లిస్ట్ అనేది కొంచెం ఎక్కువగా ఉంది సో పాజిటివ్ గురించి మాట్లాడేద్దాం దాని తర్వాత నెగిటివ్ చూద్దాం ఫస్ట్ పాజిటివ్ వచ్చేసి ఎన్టీఆర్ గారు ఆయన భుజాల మీద అయితే సినిమాని అయితే నిలబెట్టారు నిజం చెప్తున్నాను కదా ఆయన యాక్టింగ్ కానీ ఆయన పర్ఫార్మెన్స్ కానీ ఆ క్యారెక్టర్లో దూరిపోయారు ఆ డాన్స్ మూమెంట్స్ కానీ ఆ స్వాగ్ కానీ అండ్ ఆ దేవర లుక్లో వచ్చేసి మన హీరో వచ్చేసి కేక రూపంలో అయితే ఉన్నారు ఎన్టీఆర్ గారు అయితే అవుట్ ఆఫ్ ద బాక్స్ అయితే యాక్టింగ్ చేశారు దానికైతే ఎలాంటి కంప్లైంట్స్ అయితే లేవు అసలుకి కంప్లైంట్స్ తీలేము ఆయన యాక్టింగ్ నుంచి అండ్ సెకండ్ పాజిటివ్ వచ్చేసి అనిరుద్ధ్ గారి మ్యూజిక్ వచ్చేసి లైఫ్ లైన్ ఈ మూవీకి వచ్చేసి ఆయన మ్యూజిక్ వచ్చేసి చాలా బాగుంది మనకు టీజర్ అండ్ ట్రైలర్లో చూపించిన మ్యూజిక్ కన్నా ఒక డిఫరెంట్ ట్యూన్ అనేది అక్కడ మెయింటైన్ చేశారు చాలా బాగుంది మనకు ఫైట్ సీన్స్ జరిగేటప్పుడు మంచి ఎలివేషన్ సీన్స్ వచ్చేటప్పుడు ఆయన మ్యూజిక్ అనేది మనకు చెవుల్లో అయితే మోగుతూ ఉంటుంది చాలా అంటే చాలా బాగుంది అనిరుద్ధ్ గారు అయితే కుమ్మి అవతలేసారు మ్యూజిక్ అయితే అండ్ థర్డ్ పాజిటివ్ వచ్చేసి ఫైట్ సీన్స్ అనేవి మనకు చాలా అంటే చాలా బాగుంటాయి ఇంకా ఆ నైట్ టైంలో మనకు ఆ ఫైట్ సీన్స్ అండ్ ఆ సీ ఫైట్ సీన్స్ కానీ ప్రతి ఫైట్ సీను ఎక్సలెంట్గా అయితే ఉంది దాంట్లో రిమార్క్స్ ఎక్కడ లేవు కొన్ని పోర్షన్స్ దగ్గర నాకు కొన్ని సీన్స్ కూడా చాలా బాగా నచ్చాయి అలానే వచ్చేసి ఫస్ట్ హాఫ్ అనేది కొంచెం మనకి స్టోరీ మీద గ్రిప్ అనేది తెస్తుంది ఫస్ట్ హాఫ్ కూడా బాగుంది ఇవే ఫ్రెండ్స్ ఈ మూవీలో పాజిటివ్స్ వచ్చేసి ఇంకా నెగిటివ్ గురించి అయితే మాట్లాడదాం నెగిటివ్ అయితే ఫస్ట్ ఆఫ్ ఆల్ చాలా అంటే చాలా అవుట్డేటెడ్ స్టోరీ లైన్ అనేది కొంచెం కొత్తదే అంటే కొత్తదంటే కొంచెం అలా ఇలా తీసుకుపోయి కొత్తదనాన్ని మనకు రీప్రజెంట్ చేశారు బట్ ఆ ఎగ్జిక్యూషన్ అనేది మనకు ఫెయిల్ అయ్యింది కాబట్టి నేనైతే అవుట్డేటెడ్ స్టోరీ లైనే అంటాను అండ్ ఆ స్క్రీన్ ప్లే వచ్చేసి చూసుకోండి నిద్రపోతా ఉంది స్క్రీన్ ప్లే వచ్చేసి అరే సీన్ జరిగేటప్పుడు మనకి ఆ ఎమోషన్తో కనెక్ట్ అవ్వాలంటే దాని తగ్గట్టు స్క్రీన్ ప్లే ఉండాలి కొంచెం డ్రామా ఉండాలి బట్ అక్కడ మనకు హీరో యాక్టింగ్ అనిపిస్తుంది కానీ అక్కడ ఎమోషన్ కనిపించడంలా అంటే మన హీరో వచ్చేసి ద బెస్ట్ ఇస్తున్నాడు అంటే ఆయన 100% అయితే ఇస్తున్నాడు బట్ ఆ సీన్ లోనే ఎమోషన్ లేకపోతే మన హీరో ఎంత ట్రై చేసినా అక్కడ ఆ ఎమోషన్ పండడానికి ఇక్కడ సీనే కుదరదు కదా సో అలాంటి సిచ్యువేషన్ అనేది నాకు సినిమాలో చాలా దగ్గరలో అయితే కనిపించింది అండ్ ఇంకో నెగిటివ్ ఏంటి అంటే క్యారెక్టర్స్ ని మనకు సరిగ్గా అయితే ఎస్టాబ్లిష్ చేయలేదు సేఫ్ అలీ ఖాన్ ని ఎక్కడ యూజ్ చేసుకున్నారండి మీరు 1-2 దగ్గర తప్ప అసలు ఎక్కడ యూజ్ చేసుకున్నారు ఆయన డైలాగ్ కూడా ఏదో చేసేద్దాం ఏదో పొడి చేద్దాం అన్నట్టే ఉంది కానీ బట్ ఆయన రంగంలో దిగి ఎక్కడయ్యా చేసింది ఆయన జస్ట్ దేవర ఏమైనా అంటుంటే సరే దేవరా నువ్వు చెప్పినట్టే అంటున్నాడు బ్యాక్ ప్లాన్ వేసుకుంటున్నాడు ఆయన ఏమైనా చేద్దామన్నా కానీ ఆయనకి చేసడానికి అక్కడ స్కోప్ ఇస్తే కదా అక్కడ మీరు అక్కడ చూపించలేదు అంటే నాకు సేఫ్ అలీ ఖాన్ని మీరు ఇంకా బాగా ఎస్టాబ్లిష్ చేసుకొని ఆయన మంచి సీన్స్ మాత్రం సేఫ్ అలీ ఖాన్ అండ్ మనకు దేవర మధ్య మాత్రం ఇచ్చిండుంటే ఖచ్చితంగా సూపర్ ఉండేది బట్ అలాంటి సీన్స్ మాత్రం నాకు మూవీలో అయితే మిస్ అయ్యాయి అండ్ ఇంకో క్యారెక్టర్ ఏంటి అంటే మనకు జాహ్నవి కపూర్ని మీరు జస్ట్ గ్లామరస్గా అండ్ ఆ సాంగ్ కోసం
మాత్రం యూజ్ చేసుకున్నారు కానీ ఆమె క్యారెక్టర్ ఎస్టాబ్లిష్ ఎక్కడైంది. మీరు చాలా హైప్ ఇచ్చారు ఇంటర్వ్యూస్లో, మనకు జాన్వీ కపూర్ మీరు యాక్టింగ్ చూస్తారు, అది చూస్తారు, ఇది చూస్తారని. ఆ యాక్టింగ్ పర్లేదు బాగానే ఉంది, బట్ ఆమె క్యారెక్టర్స్కి స్కోప్ ఎక్కడ ఉంది? ఆ సాంగ్లో తప్ప నాకు ఎక్కడ స్కోప్ కనిపించలేదు ఆ క్యారెక్టర్ గురించి. సాంగ్స్ అంటే మీకు ఒక మాట చెప్పాలి, సాంగ్స్ వచ్చేసి మూవీలో వచ్చేసి మనకైతే ఎక్కడ బోర్ కట్టదు. ఎందుకంటే గో విత్ ఫ్లో లాగా అన్ని సాంగ్స్ వచ్చేసి మనకు అలా వెళ్ళిపోతూ ఉంటాయి, ఎక్కడ బోర్ అనిపించదు. అండ్ నేనైతే ఒకే ఒక మాట అంటానండి, మూవీ వచ్చేసి స్క్రీన్ ప్లే దగ్గర అండ్ మనకు డైరెక్షన్ దగ్గర అయితే ఫ్లాప్ అయింది. ఇదైతే నేను పక్కా చెప్తాను. కొరటాల శివ మార్క్ మూవీ అయితే కాదు. మూవీ చూస్తున్నంతసేపు నేనైతే కొన్ని దగ్గరలో అయితే బోర్ అయ్యానండి. ఎందుకంటే మనకు స్టోరీ లైన్ అనేది అంత గ్రిప్పింగ్ అయితే లేదు. స్క్రీన్ ప్లే దగ్గర దెబ్బ పడింది, అలానే డైరెక్షన్ దగ్గర దెబ్బ పడింది. మనకు ప్రొడక్షన్ వాల్యూస్ కానీ, ఫైట్ సీన్స్ కానీ, ఎన్టీఆర్ గారి యాక్టింగ్ కానీ, ఇంకా అలా కొన్ని అనిరుద్ధ్ కానీ, మ్యూజిక్ కానీ, ఇలా కొన్ని ప్లస్ పాయింట్స్ అయితే ఉన్నాయి. ఆ ప్లస్ పాయింట్స్ మినహాయిస్తే మాత్రం మనకు మెయిన్గా స్టోరీ లైను అలానే మనకు గ్రిప్పింగ్ ఎలిమెంట్స్ అనేవి మూవీలో లేకపోవడం వల్ల మూవీ వచ్చేసి ఫ్లాట్గా ఉంది. ఇలాంటి మూవీ మనం ఎక్కడో చూసాం కదా అన్న ఒక ఫీలింగ్ అయితే వస్తుంది. దానివల్లే మూవీ వచ్చేసి నాకైతే అంతగా అయితే ఎక్కలేదు. నాకు ఫస్ట్ హాఫ్ డీసెంట్గా అనిపించింది, సెకండ్ హాఫ్ యావరేజ్గా అనిపించింది. ఇంకా ఎన్టీఆర్ ఫ్యాన్స్ ఉంటే మాత్రం యాక్షన్ సీక్వెన్స్ అండ్ 6 years తర్వాత సోలో ఫిలిం వస్తుంది కాబట్టి మీకైతే రచ్చగా అయితే ఉంటుంది. బట్ నార్మల్ ఆడియన్స్కి మాత్రం ఇది వచ్చేసి ఓకే, వన్ టైం వాచబుల్ ఫిలిం మాత్రమే. అండ్ ఇంకో విషయం ఏంటి అంటే ఆ లాస్ట్ క్లైమాక్స్ అండి. ఆ లాస్ట్ క్లైమాక్స్ ఎంత ప్రిడిక్టబుల్గా ఉందంటే ఎవరైనా చెప్పేస్తారు ఇదేరా అని. అండ్ ఆ లాస్ట్లో ఆ బాహుబలి కంక్లూషన్ లాగా ఏదో పెట్టారండి. అమ్మ బాబోయ్, ఏందిరా బాబు, కొరటాల శివ గారు బాహుబలిని ఇన్స్పిరేషన్గా తీసేసుకొని ఆ లాస్ట్ క్లైమాక్స్ ఏమైనా డిజైన్ చేశారా అనిపించింది. సేమ్ నాకు అదే అనిపించింది. అప్పుడే సినిమా అయిపోయింది, అరే నాకు పార్ట్ 2కి ఏమైనా ఇంట్రెస్టింగ్ ఎలిమెంట్ పెడితేనే మనకు అరే ఖచ్చితంగా పార్ట్ 2 చూడాలరా అన్నట్టు ఉంటుంది. మీరు ఇంట్రెస్టింగ్ ఎలిమెంట్ అక్కడ ఏం లేదు, మీరు జస్ట్ ఇక్కడ ఇంట్రడక్షన్తోనే సినిమా అవగొట్టేసి అనిపించింది. ఇంకా మెయిన్ ఇప్పుడు స్టార్ట్ అవ్వద్దు అన్నప్పుడు మీరు ఎండ్ కార్డ్ వేసేసారు. ఓవరాల్గా ఈ మూవీ మీద నా ఒపీనియన్ ఏంటి అంటే మూవీ ఈజ్ జస్ట్ ఓకే. ఒక్కసారి అయితే మూవీ అయితే థియేటర్లో అయితే చూసేయచ్చు. అది కూడా ఎన్టీఆర్ గారు 6 years తర్వాత వస్తున్నారు కాబట్టి ఆయన డిఫరెంట్ లుక్ అండ్ ఆ స్వాగ్ కానీ ఆయన క్యారెక్టర్ అనేది చాలా బాగా నచ్చిందండి నాకు. ఎందుకంటే ఆయన క్యారెక్టర్ ఎస్టాబ్లిష్ అనేది బాగుంది. అలానే మనకు ఒక వరల్డ్ అనేది క్రియేట్ చేశారు, ఆ వరల్డ్ బాగుంది. అలానే ఫైట్ సీన్స్ అనేవి ఎక్స్ట్రాడినరీగా అయితే ఉన్నాయి. అండ్ అనిరుద్ధ్ గారి మ్యూజిక్ కూడా చాలా బాగుంది. సో ఇవన్నీ కలిపేసి ఒక్కసారి అయితే థియేటర్లో పోయి చూసేయచ్చు. మీ డబ్బులకైతే ఢోకా అయితే ఉండదు. ఇంకా మళ్ళీ ఇంకోసారి చూడాలి అనుకున్న మూవీ అయితే కాదు, జస్ట్ వన్ టైం వాచబుల్ మాత్రమే. ఈ మూవీకి నా రేటింగ్ వచ్చేసి 6.8 అయితే ఇస్తాను అవుట్ ఆఫ్ 10కి. అండ్ నా వీడియోస్ మీకు ఎలా అనిపిస్తున్నా, నా రివ్యూ ఎలా అనిపిస్తుందో కామెంట్ రూపంలో అయితే తెలియజేయండి. నెక్స్ట్ రివ్యూతో అయితే కలుసుకుంటాను. టేక్ కేర్, బాయ్ బాయ్, సీ ఇన్ ద నెక్స్ట్ వీడియో ఫ్రెండ్స్.